ఏర్పాటైంది. ఆ సంవత్సరం నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించడం, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని, $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక ఇల్లు కడతాం, డబ్బులు వస్తాయి, మళ్ళా కొట్టేసి ఒక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో, ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే నేరడ్కో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు, ఒక పక్క క్రీడా ఉంది, ఇంకో పక్క నేరడ్కో ఉంది. మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి. మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా కోరుతున్నా, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, రియల్ టైంలో మీ సమస్యల పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా.